జన్మలో ఏ పుణ్యమో ఈ జన్మ నీదాయేరా. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీకు పాట రూపేణ మాటలతో పాటు మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాను. మంచిగా వినండి. నేను టీచర్గా కొన్ని సంవత్సరాల క్రితం పనిచేస్తున్నప్పుడు నా స్టూడెంట్ 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడని బావిలో దూకాడు. లక్ ఏంటంటే అతన్ని గుర్తించిన కొందరు బయటికి తీశారు. బయటికి తీసిన తర్వాత లక్కీ బతికాడు. అతన్ని చూసిన తర్వాత నేను ఒక పాట కంపోజ్ చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్ని కోట్లు పెట్టినా అతన్ని సృష్టించగలరా ఎవరైనా? గట్టి చెప్పండి. కొన్ని కోట్లు పెట్టి మనం ఒక రోబో కొనగలం, కానీ మనిషిని సృష్టించగలమా? ఈ జన్మ పోతే ఉన్నదో లేదో మనకు తెలుసా? నెక్స్ట్, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు భూమి మీద దాదాపు 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. ఎన్ని జీవులు? ఈ 84 లక్షల రకాల జీవుల్లో మనిషి ఒక జీవి. మరి పుట్టించిన ఆ దేవుడు వచ్చి నీకు ఒక అవకాశం ఇస్తా, కుక్కగా మారే అవకాశం ఇస్తా అంటే ఇందులో ఎవరైనా మారడానికి రెడీగుర్రా? ఏదైనా ఒక యాంట్ గా మారడానికి ఛాన్స్ ఇస్తే మారతారా? ఓ స్నేక్ గా? అంటే అన్నిటికంటే బెస్ట్ జన్మ అంటే ఏది? అంటే మీరు అదృష్టవంతులా కాదా? గట్టిగా చెప్పండి. అంటే మీరు అదృష్టవంతులు. ఇంకోటి, మనం స్కూల్లో కాలేజీలలో మనం చదువుతూ మీరు బయట వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు. కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమందికి చేతులు ఉండవు, కొంతమందికి కళ్ళు పడవు, కొంతమందికి చెవులు వినపడవు. అవయవ లోపంతో ఉండి ఎంతో బాధపడుతుంటారు. మీకు ఇందులో ఎవరికైనా అవయవ లోపం ఉందా? లేదు. అంటే మీరు అదృష్టమా కాదా? వాళ్ళు కూడా దురదృష్టవంతులు ఏం కాదు. కాకపోతే ఇప్పుడు దేవుడు అలా పుట్టిస్తాడు. లోపాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోపాలు లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటది. కాబట్టి ఎవరిని మనం తగ్గించి మాట్లాడకూడదు, తగ్గించి చూడకూడదు. దయచేసి రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఓకేనా? ఇప్పుడు నేను ఆ రోజు అతను చూసిన ఆ ఇన్సిడెంట్ ఆధారంగా ఒక పాట మీకు పాడబోతున్నాను. వినండి స్టూడెంట్స్. మీకు కూడా ఎప్పుడైనా బాధలు వస్తే ఓకే, ఈ సూసైడ్ ఇలాంటివి అనేవి చేయకూడదు. ఎందుకంటే అమ్మ నరకం బడి జన్మనిస్తుంది మీకు. నాన్న ఎన్నో ఆశలు పెట్టుకొని ఓకేనా మిమ్మల్ని కాపాడుకుంటూ ఎంతో ఫ్యూచర్ ప్లాన్ తోటి ఎంతో కష్టపడుతుంటాడు. దయచేసి వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. ఓకే, ఇప్పుడు ఈ పాట వినండి. ఏ జన్మలో ఏ పుణ్యమో ఈ జన్మ నీదాయేరా. మహ గొప్పది మనిషి జన్మ, కాలదన్నుకోకురా. ఏ జన్మలో ఏ పుణ్యమో ఈ జన్మ నీదాయేరా. మహ గొప్పది మనిషి జన్మ, కాలదన్నుకోకురా. సాగిపోతున్న నీ దారిలోనా ఎన్ని సంకటాలు వచ్చినా, సాగిపోతున్న నీ దారిలోనా ఎన్ని సంకటాలు వచ్చినా, అడుగు తొక్కేసి గమ్యాన్ని చేరంగా నువ్వు, అడుగు తొక్కేసి గమ్యాన్ని చేరంగా నువ్వు సాగిపో ఆగక. ఏ జన్మలో ఏ పుణ్యమో ఈ జన్మ నీదాయేరా. మా గొప్పది మనిషి జన్మ, కాలదన్నుకోకురా. థ్యాంక్ యూ చిల్డ్రన్. మెసేజ్ మీకు అర్థమైందా? కాబట్టి మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారే అనుకో, మళ్ళీ ప్రయత్నం చేయాలి అంతే. ఇంకేమైనా కష్టాలు వచ్చినాయి అనుకో, ఒక రోగం వచ్చింది నాన్న, జ్వరం వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది మీ పక్కన? ఉంటదా? అలాగే కష్టాలు కూడా ఉండవు. కష్టాలు కలకాలం ఉండిపోవంట నీ వెంట చుట్టాలుగా.
కొంచెం ఆగి చూడు వచ్చే ఆనందమంతా నీ వెంటే ఉంటుందిరా. అవునా కదా? కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఏముండాలి? సహనం ఉండాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్.